హాయ్ అండి, నేను సుమిత్ర. ఇన్స్టెంట్ హోటల్ స్టైల్లో కారం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేను ఇవాళ ఇడ్లీతో సర్వ్ చేసుకోవడం కోసం నేను ఈ చట్నీని ప్రిపేర్ చేశాను. చాలా బాగుందండి. అసలు మనకు రోజు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, పుట్నాల పప్పుతో చట్నీలు చేస్తూ ఉంటాం కదా, తిని బోరు కొడుతుంటుంది. ఈ కారం చట్నీ అయితే సూపర్గా తినేసేయచ్చు. చాలా బాగుంటుందన్నమాట. దోశలోకి, గారెలోకి అండ్ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని నేను ముందుగా ఆనియన్స్ 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ అలాగే 3 మీడియం సైజ్ టమాటాలు కూడా తీసుకున్నాను. దీనికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ హెవీగా ఫ్రై అవ్వని అవసరం లేదు. టమాటోస్ కూడా వేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది. మనం మిక్సీకి పట్టుకుంటాం కదా, అందుకని పెద్దగా కట్ చేసుకుంటేనే సరిపోద్ది అన్నమాట. వీటిలన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు కూడా వేసేసుకొని ఎండుమిర్చి 8 నుంచి 10 వరకు తీసుకున్నాను. పెద్ద కారం ఏమి ఉండవండి ఎండుమిర్చి. మంచి స్పైసీ తినే వాళ్ళైతే కారంగా ఉన్నవి తీసుకుంటే కూడా సరిపోద్ది. నేను కారం లేనివి తీసుకున్నాను, సరిపోద్ది కారంకి. వెల్లుల్లి రెప్పలు కూడా 4-5 వేసుకొని అన్నీ కూడా ఈవెన్గా కలిపేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వీటిలన్నిటిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మిరపకాయలు కూడా పెద్ద ఫ్రై అవ్వనవసరం లేదు. మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మిరపకాయలు వేయించుకుంటా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. అలాగే టొమాటోస్, ఆనియన్స్ పచ్చివి గ్రైండ్ చేసుకుని పోపేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కారం చట్నీ. నేనైతే కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుందని. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసిన కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవి మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకొని 1 నిమిషం అలా కలుపుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఎర్రకారం హోటల్ స్టైల్ ఎర్రకారం చట్నీ మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.